ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. కృష్ణ ఏడి? ఇక్కడే ఉన్నానన్నాడు కదా, ఎక్కడ కనిపించట్లేదే. సరే ఫోన్ చేద్దాం. ఇదేంటి స్విచ్ ఆఫ్ అని వస్తుంది? ఇందాక నాకు మెసేజ్ పెట్టాడే, కానీ వేరే నెంబరు. సరే తర్వాత చూసుకోవచ్చులే. ఓ మావేని వదిలేసి వచ్చాను కదా. అయ్యో ఇక్కడే ఉండమన్నాను కదా, మావయ్య ఎక్కడికి వెళ్ళారు? సార్ 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 అత్తయ్య, మావయ్య కనిపించట్లేదు. అరే కనిపించకపోవడం ఏంటి? జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా. అది కృష్ణ బయట ఉన్నాను మాట్లాడాలని మెసేజ్ చేశాడు అత్తయ్య. అందుకని ఆయన ఒంటరిగా వదిలేసి వెళ్ళావా? ఏంటి ప్రియా ఇది? నేను వచ్చేంత వరకు ఆగాల్సింది కదా. అరే ఏమీ గుర్తులేని మనిషిని అలా ఎలా వదిలేసి వెళ్ళిపోయావు? ఎక్కడున్నారో ఎటెళ్ళారో. సరే వెతుకుదాం. నువ్వు అటెండి వెతుకు. వెళ్ళు త్వరగా. ఏమండి? స్వామి ఇటువైపు పెద్ద ఆయన వెళ్ళాం, మీరు అని చూసారా? చూడలేదు. ఓకే సరే. ఏమైంది? ఒక నిమిషం సార్, చూస్తున్నాను. ఏమైంది? పెట్రోల్ అయిపోయినట్టుంది సార్. ఇప్పుడు ఎలా? మీరు ఇక్కడే ఉండండి సార్, నేను వెళ్ళి పెట్రోల్ పోయించుకుని వస్తాను. మేడం దగ్గరకు వెళ్తాం. సరే తొందరగా వచ్చేసి. అలాగే సార్. పెట్రోల్ అయిపోయినట్టు భలే నాటకం ఆడాను. ధర్మతేజ, నిన్ను అడ్డం పెట్టుకుని నేను అనుకున్నది సాధించబోతున్నాను. 2 సార్లు చేసిన ప్లాన్లు ఫెయిల్ అయ్యాయి, ఇప్పుడు సక్సెస్ అయింది. నిన్ను మిస్ చేసినందుకు కృష్ణ అటు ప్రియ మీద ఇటు రాణమ్మ మీద ఫైర్ అవుతాడు. రాణమ్మ కూడా ప్రియని కోప్పడుతుంది. నువ్వు లేకపోవడం వల్ల ఇంట్లోనూ ఆఫీస్లోనూ గొడవలు మొదలవుతాయి. ఆ టైంలో నేను కృష్ణకి దగ్గర అవుతాను. నీ ఇంటికి కోడలుగా, కంపెనీకి చైర్పర్సన్ గా సెటిల్ అవుతాను. గుడ్ బై. ప్రియా కనిపించారా? లేదత్తయ్య. అయ్యో అసలే మతిస్థిమితం లేని మనిషి. ఎప్పుడు ఏం గుర్తుంటుందో ఏం గుర్తుండదో తెలీదు. ఎక్కడున్నారో ఏమయ్యారు? ఏ వర్ష మేడం, సార్ కనిపించట్లేదు. నువ్వేమైనా చూసావా? లేదు మేడం, ఫోన్ వస్తే మాట్లాడడానికి వెళ్ళాను. అయ్యో ఎటెళ్ళిపోయారు? ఇంకెక్కడ సార్, దొరుకుతాడో దొరకడో.
అమ్మో అమ్మో అమ్మ బాబోయ్, ఎవరితో అయినా పెట్టుకోవచ్చు కానీ ఆ దేవుడితో మాత్రం పెట్టుకోకూడదు. హారం కొట్టేద్దాం అనుకుంటే ఆల్మోస్ట్ నా ప్రాణం తీసినంత పనిచేసింది ఆ మహాతల్లి. అమ్మో, అసలు నాకు ఆ రాణమని చూపించుంటే నేను ఇలాంటి పని చేసి ఉండేవాణ్ణా? వచ్చే 2 లక్షలు పోయినాయి, ఇక్కడ హారం దక్కలేదు. అబ్బా, ఇప్పుడు ఏం చేయాలో ఏంటో. అయ్యా, చూడ్డానికి గొప్పింటి మనుషులా ఉన్నారు. ధర్మం చేయండి అయ్యా, ఆకలేస్తుందయ్యా. తిని 2 రోజులైందయ్యా. ఈ ఈడికి కూడా అన్నం పెట్టించాలి. 10 రూపాయలు దానం చేయండి అయ్యా, దానం చేయండి అయ్యా. ₹10 లేవు. ఇదిగో ఈ డబ్బులున్నాయి, తీసుకో. మనసున్న మహారాజయ్యా మీరు చల్లగా ఉండాలయ్యా. దండాలు బాబు, ధర్మప్రభువులు. 10 రూపాయలు అడిగితే అంత డబ్బేసాడంటే ఇతను మామూలు భిక్షాడు కాదు. ఇతన్ని కొంచెం లైన్లో పెడితే 5-6 నెలలకు సరఫరా గుంజేయచ్చు. రారా, ఉంటానయ్య గారు. వెళ్ళండి వెళ్ళండి, మంచి పోనీ కదా, వెళ్ళండి. నమస్కారం మాస్టర్. నేను మాస్టర్ని కాదు. మరి మీరెవరు? నేనెవరు? మీరెవరో మీరే చెప్పాలి కానీ నన్ను అడుగుతారేంటండి? నేనెవరో నాకు తెలీదు. నువ్వెవరో నీకే తెలీదా? ఇదేదో తేడాగా ఉందే. మన పని మరింత ఈజీగా అయిపోలే ఉంది. అది కాదు మాస్టారు, మీరిక్కడ ఒంటరిగా ఉన్నారేంటి? ఒక అమ్మాయి నన్ను మా ఆవిడ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పి తీసుకొచ్చింది. పెట్రోల్ అయిపోయింది, నన్ను ఇక్కడే ఉండమని చెప్పి వెళ్ళింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? తెలీదు. తెలీదా? అబ్బా, పోనీ మీ ఆవిడ గారు ఎక్కడ ఉంటారో తెలుసా? తెలీదు. తనే తీసుకెళ్తానని చెప్పింది. ఓహో, అబ్బో, ఇది మామూలు తేడా కాదు, బాగా పెద్ద తేడా. అమాయకుడైనా ఉండాలి, లేదా మతిమురుపు క్యాండిడేట్ అయినా ఉండాలి. ఏదైతేనే బిగ్ షాట్ లో ఉన్నాడు. అబ్బాబా, అది కాదు మాస్టారు, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఎక్కడ ఉంటారు? తెలీదు. ఆ అమ్మాయి తీసుకొచ్చింది. నాకు మా ఆవిడ 3 పిల్లలు ఉన్నారు. అబ్బాబా, వాళ్ళు గుళ్ళో ఉన్నారా? తెలీదు. డౌటే లేదు, ఇది మతిమరుపు బేరమే. చేతికి ఉంగరాలు, మెడలో చైను, బాగా డబ్బులున్న మనిషే. అమ్మా జగన్మాత, అక్కడ హారం కొట్టే ఛాన్స్ ఇవ్వలేదని నాకు ఈ బంగారు బాతులు ఇచ్చావా? థ్యాంక్స్ తల్లి. ఈ పెద్ద మనిషిని తీసుకెళ్ళిపోతే కావలసినంత లాగొచ్చు. గోల్డెన్ ఛాన్స్, అస్సలు వదులుకోకూడదు. మాస్టారు, మిమ్మల్ని వదిలేసి వెళ్ళి మనిషి వస్తుందో రాదో తెలీదు. ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. ఇది అసలే దొంగలు కాపు కాసే ఏరియా. తర్వాత మీ ప్రాణాలకే ప్రమాదం. మీరు చూస్తే చాలా మంచి వాళ్ళ కనబడుతున్నారండి. రండి వెళ్దాం. మీరు ఎంతసేపు నిలబడ్డా వేస్ట్ మాస్టారు. అసలే ఎండ ఎక్కువగా ఉంది, కమిలిపోతారు. అసలే నెగనగా మెరిసిపోతున్నారు. ఎక్కువసేపు ఇక్కడే ఉన్నారనుకోండి, నాలా తయారైపోతారు. నా మాట వినండి, నాతో రండి, నేను తీసుకెళ్తాను కదా. మీరు మంచివాళ్ళేనా? అయ్యో భలేవారండి. మంచివాడు అనే పదం నేను పుట్టిన తర్వాత పుట్టిందండి. మంచితనానికి మరో రూపం అంటూ ఏదైనా ఉందంటే అది నేనే. మిమ్మల్ని మీ ఆవిడ పిల్లల దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత నాది, సరేనా? రండి. అవునా? అయితే పదండి. సూపర్, రండి. ఆటో, ఒక్క నిమిషం. ఏమండి? 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 పంకజం, పంకజం,
ఏమండి? అమ్మా వచ్చేసారా అమ్మా? అరే పంకజం, అయ్యగారు ఇంటికొచ్చారా? అయ్యగారా? లేదమ్మా. అయ్యయ్యో, రాలేదా? ఇంటికొచ్చారేమో అనుకున్నాను. ఇక్కడ కూడా రాకుండా ఎక్కడికి వెళ్ళారు? అదేంటమ్మగారు, అయ్యగారు మీతో పాటే ఉన్నారు కదా? అప్పటి వరకు మాతో పాటే ఉన్నారు. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోగా. అంటే డాడీని వదిలేసి వచ్చావా? అలా చూస్తారేంటి? చెప్పండి, డాడీ ఏరి? ఆయనేం చేశారు? మేమేం చేస్తాం, మేడం ఫ్రెష్ అయి వచ్చేలోగా సార్ మిస్ అయ్యారు. అక్కడంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదు. ఆవిడ చీర మార్చుకోవడానికి వెళ్తే నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా డాడీని వదిలేసి వెళ్ళావా? అది కృష్ణ గారే నాతో మాట్లాడాలి, బయటికి రమ్మని మెసేజ్ చేశారు. అందుకే సార్ని అక్కడ ఉండమని చెప్పి నేను బయటకు వెళ్ళాను. వాట్? నేను మెసేజ్ చేశానా? ఏది చూపించు. అది వేరే నంబర్ నుంచి మెసేజ్ చేశారు కదా, ఇదిగో చూడండి. అసలు ఈ నంబర్ నా దగ్గర లేనే లేదు. ఇద్దరూ కలిసి కూడా బలుక్కొని డ్రామాలు బాగానే ఆడుతున్నారు. చేసిన యాక్టింగ్ చాలు, డాడీని ఎక్కడ దాచారో తీసుకురండి. అయ్యో లేదు కృష్ణ, నిజంగానే మాకు తెలీదు. ఆయన కనిపించకుండా వెళ్ళారు. అక్కడ మొత్తం వెతికాం, ఎక్కడ కనిపించలేదు. డాడీని చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా. ఆయన్ని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పావు. ఆయన అలా ఒంటరిగా ఎందుకు వదిలేశావు? మీ మొద్దన్నా వినకుండా డాడీని మమ్మల్ని పూజ చేపించాలని లాక్కొని పోయాం. ఇప్పుడేమో ఆయన కనిపించట్లేదని చెప్తున్నాం. నీ మాటని మేమెలా నమ్మాలి? ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావో నాకు బాగా తెలుసు. మర్యాదగా డాడీని తీసుకురా. ఆయన్ని తీసుకుని వచ్చే బాధ్యత నీదే. ఆయన బాధ్యత నేనే తీసుకుంటానన్నాను, కాదనట్లేదు. కానీ మీకు మాత్రం బాధ్యత లేదా? గుడికొచ్చిన వాళ్ళు అలా చెప్పకుండా ఇంటికి ఎందుకు వచ్చేశారు? మీరుండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అక్కడ నీ ఓవర్ యాక్షన్ చూడలేక మేము ముగ్గురం వచ్చేసాం. పూనకం వచ్చి ఓ అని ఊగుతున్నావు కదా, నీ నటన చూసి భరించలేక వచ్చేసాం. మేమందరం నీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలన్నావు కదా, అది ఇష్టం లేకే వచ్చేసాం. అమ్మోరి పూనకమంతా అబద్ధమని మాకు తెలియదనుకుంటున్నావా? అమ్మా అలా అనకూడదమ్మా. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని అమ్మవారి పూనకం రాదమ్మా. ఆపు, నువ్వు నీ సోది గోల. చూడు, ఇదంతా మాకు తెలీదు. మా డాడీ ఇంటికి రావాలి, మాకు కనిపించాలి. లేదంటే నేను తీసుకునే యాక్షన్ చాలా దారుణంగా ఉంటుంది. ఏంటి ఆవిడంటారు? మేడం కావాలనేం చేయలేదు. ధర్మతేజ గారి మతస్థిమిత లేక ఏటో వెళ్లారు. ఆయన సంగతి తెలిసే కదా గుడికి తీసుకెళ్లారు. అప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సింది మీరే కదా. ఆవిడ భార్య అయితే నువ్వు పియ్యేవి. మీ ఇద్దరికి బాధ్యత ఉంది కదా. చూడు, ఇందులో నీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. మీరిద్దరూ కావాలనే ఇదంతా చేస్తున్నారు. ఆయన్ని ఎక్కడ దాచారో మర్యాదగా ఇంటికి తీసుకురండి. సార్ని దాచాల్సిన అవసరం మాకేంటి? డబ్బు, అధికారం, పెత్తనం. వీటి కోసమే మీరిద్దరూ కలిసి పెద్ద స్క్రీన్ ప్లే చేశారు. కానీ ఓవర్ యాక్టింగ్ చేయకండి. చూడు కృష్ణ,
నువ్వనుకుంటున్నట్టు డబ్బు కోసమో పెత్తనం కోసమో అయితే ఇన్ని రోజులు నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అవి ఎప్పుడో నా చేతికొచ్చేసేవి. నేను మీలో మార్పు కోసమే చూశాను గాని మనీ కోసం రాలేదు. వద్దు, నీ సెంటిమెంట్ డైలాగులు నాకు చెప్పొద్దు. మాకిష్టం లేకపోయినా అందరినీ గుడికి తీసుకువెళ్ళావు. మా అందరి ముందే ఆయన మిస్ అయ్యారని బిల్డప్ ఇవ్వాలని ప్లాన్ చేశావు. బ్యాడ్ లక్ ఏంటంటే మేం ముందుగానే ఇంటికొచ్చేసాం. నువ్వు ఈ ప్రియ దొరికిపోయారు. ఈ ప్లాన్ సక్సెస్ కాలేదు, కానీ వేరే ఇంకొకటి ఆలోచించుకోండి. రేపు సాయంత్రం వరకు టైం ఇస్తున్నాను. ఈ లోపల డాడీ రావాలి, లేదంటే నా యాక్షన్ వేరేలా ఉంటుంది. ఆలోచించుకోండి. ఏంటత్తయ్య ఇది? ఇప్పుడు సార్ ఎక్కడున్నారు? ఎక్కడికి వెళ్ళుంటారు? హలో మాస్టర్, రండి లోపలికి వెళ్దాం. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఇదే మా ఇల్లు, లోపలికి వెళ్దాం పదండి. నేను రాను. నేను మా ఇంటికి వెళ్తాను. మీ ఇంటికి ఎందుకు వస్తాను? ఆగండి మాస్టర్ మాస్టర్ మాస్టర్, మీ ఇంటికి వెళ్ళడానికి మీ ఇల్లు ఎక్కడుందో గుర్తుండాలి కదా. గుర్తులేదు, కానీ నాకు ఒక భార్య, 3 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు తీసుకొని వెళ్తారు. నేను వెళ్తాను. అయ్యో మాస్టరు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు కదా, వాళ్ళు తప్పిపోయారు. అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. రండి వెళ్దాం. తప్పిపోయారా? తప్పిపోయారు. రండి చెప్తాను. రండి. రండి మాస్టర్, రండి రండి. ఈయనెవరు బాసు? ఈయన ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? షో, ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఆయన పెద్ద కోటీశ్వరుడు. వాళ్ళకని చూస్తుంటే అలాగే ఉన్నారు, కానీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు బాసు? అవన్నీ తర్వాత చెప్తాను. మాస్టర్ హ్యాపీగా కూర్చొని చెప్తాను. ఇంట్లోకి తీసుకొస్తారని చెప్పి బాత్రూమ్ లోకి తీసుకొచ్చారు. బాత్రూమా? ఇది బాత్రూమా? మా ఇంట్లో బాత్రూమ్ ఇంకా బాగుంటుంది. బాసు, బాత్రూమే ఇంతలా ఉంటుందంటే బాగా బలిసుండే బాసు. అందుకే కదా పట్టుకొచ్చాను. మాస్టరు, మీరు అన్నది నాకు అర్థమైంది. ఏదో కాస్త అడ్జస్ట్ అవ్వండి. ఇలా కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. రండి కూర్చోండి. రండి సార్, కూర్చోండి. అది నాకు ఆకలేస్తుంది. ఉండండి, ఇడ్లీ ఉన్నాయి తీసుకొస్తాను. ఉండండి, తెస్తున్నాడు. ఇదిగోండి, తినండి తినండి. తీసుకోండి తీసుకోండి. ఇలాంటివి నేను తిన్ను. నాకు దోశలు, ఇడ్లీలు, పెసరట్లు, 2 రకాల చట్నీలు, సాంబారు ఇవన్నీ కావాలి. మా ముఖానికి ఇదే ఎక్కువ, ఇక మీకు ఎక్కడి నుంచి తీసుకురావాలి? నా ముఖానికి అవే కావాలి. షో, ఇదిగో ఈ డబ్బులు పట్టుకెళ్ళి వీధి చివర హోటల్ ఉంది కదా, అక్కడ ఈయన అడిగిన వేడివేడి ఇడ్లీలు, దోశలు, సాంబారు తొందరగా పార్సల్ కట్టుకుని తీసుకొచ్చాయి. అక్కడ టిఫిన్ రేట్లు చాలా ఎక్కువ. పర్వాలేదులే, తీసుకుని రా. సరే బాసు, వెళ్ళు వెళ్ళు. సార్, మీ పక్కన కూర్చోవచ్చా? సరే. ఇప్పుడు చెప్పండి మాస్టరు మీ గురించి. నాకు ఒక భార్య, 3 పిల్లలు ఉన్నారు. అబ్బా, ఇది ఆల్రెడీ చెప్పారు కదా మాస్టరు. మీ రేంజ్ ఏంటో చెప్పండి. మన ఇంట్లో కార్లు ఉన్నాయా? మన ఇంట్లో కాదు, మా ఇంట్లో. అదేలేండి,
నీ ఇంట్లోనే కార్లు ఉన్నాయా? 3 కార్లున్నాయి. 3 కార్లా? అబ్బా, పెద్ద కార్లా చిన్న కార్లా? పెద్ద కార్లు. అబ్బా, ఇల్లు ఏమాత్రం ఉంటుందేంటి? పెద్దదా? బాగా పెద్దదా? చాలా పెద్దది. చాలా పెద్దదా? ఆహా, అమ్మో. యాక్చువల్గా నీ ఆస్తి ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుందా? పోనీ ఎంత ఉంటుందా? పోనీ ఎంత? చాలా ఉంటుంది. ఎంత? ఇప్పుడు ఇదంతా ఎందుకు అడుగుతున్నావు? అబ్బా అబ్బా, నేను కంప్లైంట్ ఇచ్చాను కదా, వాళ్ళని అరెస్ట్ చేసి మీ స్టైల్లో నిజం కక్కించండి. మా డాడీని ఎక్కడ దాచారో కనుక్కోండి. ఆవిడ మీ అమ్మగారే కదా? ఆవిడే మా నాన్నకి భార్య అనడానికి ఆవిడ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉంటే చూపించమనండి.